పిఠాపురం నుంచి ప్రచారం కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకనండి అంత అభిమానం అక్కడి నుంచి రావడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురమే కాదండి, ఎన్ని ఖండాలైనా దాటి వెళ్తాం మేము. అంత వీరాభిమానం పవన్ కళ్యాణ్ గారికి. 10 ఏళ్లుగా పార్టీ కోసం మేము అందరం పనిచేస్తున్నాం, కృషి చేస్తున్నాం. ఆయనకి సీట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆయనకి ప్రచారం చేయడానికి మేము అంతా అక్కడ నుంచి తరలొచ్చామండి. అది ఇప్పుడు విజయవాడ నుంచి ప్రయాణం అయ్యి పిఠాపురంలో ప్రచారం చేయడానికి వచ్చారండి. అవును, ఇప్పుడు మీ సొంత ఖర్చులతో పెట్టుకుని మా సొంత ఖర్చులతో మనం 1 రోజు స్టే చేద్దామని వచ్చాం సార్. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎలా ఉందండి ఇక్కడ ప్రజల స్పందన అంతా? చాలా బాగుంది సార్. ప్రజల స్పందన 1,00,000 మెజారిటీతో గెలుస్తారని ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్నారు. మనకి చిన్న నుంచి పెద్ద వరకు, మనకి వృద్ధులు, ఆడవాళ్ళు అందరు చెప్తున్నారు ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్ గారిదే అని. ఖచ్చితంగా. మరి ఇంతటి అభిమానం కలిగి ఉన్న ఆయన ఖచ్చితంగా మీ ఆదరణ పొంది ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వెళ్తారంటారా? తప్పకుండా వెళ్తారండి. ఖచ్చితంగా అసెంబ్లీలో మా తరపు నుంచి వాయిస్ వినిపించే ఒక్క వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఇప్పుడు మీరు అనేటట్టే ఆయన అసెంబ్లీకి వెళ్ళారు అనుకోండి, ఆ రోజు అనేది ఎలా ఉంటది అంటారు? ఆయన అసెంబ్లీలో మొదటి అడుగు ఎలా ఉంటది అంటారు? అసెంబ్లీలో మొదటి అడుగు అయితే మీరు ఇంకా చూసుకోక్కర్లేదు, వెనక్కి తిరిగి. పిఠాపురంలో నామినేషన్ అంటేనే 70,000 మంది దాకా వచ్చారు. మరి అసెంబ్లీలో అడుగు పెడుతుంటే గనక ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదిలి ఆయనతో పాటు తరలి వెళ్తుందండి. అలాంటి అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు కదండి, ఇక్కడ ప్రజలు అసలు ఎలా ఫీల్ అవుతున్నారండి? రెండోది వచ్చేటప్పుడు ఇక్కడ సమస్యల గురించి ఏమైనా చెప్పడం కానీ వివరించారండి ఎవరైనా? సమస్యల గురించి వచ్చేసి పిఠాపురం అనే గ్రామం ప్రస్తుతానికి చాలా చిన్న గ్రామము. వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి గ్రామానికి, పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమస్యలన్నీ తీరుతాయి, మంచి జరుగుతుంది మా అందరికి. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం ఏదైనా కానీ, అలాంటి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి మా నియోజకవర్గానికి వస్తే మాకు న్యాయం జరుగుతుందని అందరూ చెప్తున్నారు సార్. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానన్నప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా గానీ, రాజకీయమే గానీ మొత్తం పిఠాపురం చుట్టే తిరుగుతున్నారు. స్టేట్ అంతా ఒకవైపు, ఒక పిఠాపురం ఒకవైపు అనేటట్టు చెప్తున్నారండి. అవునండి. ప్రజలు అసలు మీతో మాట్లాడిన వ్యక్తులు కానీ ఎలా స్పందిస్తున్నారండి? ఆయన పోటీ చేసే విధానం గురించే గానీ, లేకపోతే ఇక్కడ అసలు ఎంచుకోవడం గురించి కానీ? వారైతే వన్ సైడ్ అందరు అదే చెప్తున్నారు. మా మాట కాదండి, జన సైనికులుగా ప్రజల మాట చెప్తున్నారు. వారు 1 సైడ్ అండి. మేమందరం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాము. ఖచ్చితంగా ఈ సీట్ గెలిపించుకుని తీరుతాం అంటున్నారు పిఠాపురం ప్రజలంతా. సీట్ గెలిపించుకుని అసెంబ్లీ పంపుతానంటారండి? తప్పకుండా అండి. ఫైనల్ గా అయితే మీరు ఇంత ఖర్చు చేసుకుని వచ్చారు, ఈ ప్రచారం తిరిగారు. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటండి? అసలు మీరు గత 2 సార్లు ఆయన లాస్ట్ టైం ఆయన 2 టైమ్స్ పోటీ చేశారండి, 2 చోట్ల నిరుత్సాహపరిచారండి. కానీ ఈసారి చాలా బలంగా నిలబడి ఓన్లీ ఒక కాన్స్టిట్యున్సీ, అది కూడా రూరల్ కాన్స్టిట్యున్సీని ఎంచుకొని ఆయన ఇక్కడ పోటీ చేయడం జరుగుతుందండి. మరి ఇక్కడ మీరైతే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. మీ ఆదరణ గానీ, మీ అభిమానమే గానీ ఇదన్నీ ఆయన చేదోడు వాదోడుకుంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అయి తీరుతారంటారా? ఫైనల్ గా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారండి. ఇదివరకు ఏం జరిగిందో అనేది ఇప్పుడు కన్నీరుకి మోసపోయారు. జగన్ గారు పెట్టిన ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరినీ నట్టేట్లో ముంచేశారు ప్రజలందరినీ. మరి ఆ హామీలు ఏవైతే ఇచ్చారో జగన్ గారు తీర్చలేదు. మాట తప్పం మడం తెప్పం అన్నారు. దానిలో ఏదో చిన్న పథకాలు ఇచ్చారు కానీ మహిళలకి దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. రాష్ట్ర అభివృద్ధి అయితే శూన్యం జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రం అయితే మారబోతుంది. మన అభివృద్ధి అయితే చూస్తాం ఖచ్చితంగా. పిఠాపురం నియోజకవర్గం చాలా బలంగా సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఫైనల్ గా అయితే ఆయన గెలుపుకి మీరు వచ్చి చూసారు కాబట్టి ఎంత మెజారిటీ వాళ్ళు చెప్తున్నారు, మీరైతే ఎంత వచ్చే అవకాశం ఉందంటారు ఒక మాటలో? ప్రజలైతే 50,000 పైన మెజార్టీ అంటున్నామండి. మేమైతే జనసేనలో 1,00,000 మెజార్టీతో ఆయన గెలుపొందాలని మేము ప్రచారం చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇంకా వేరే ఊళ్ళ నుంచి ఎన్ఆర్ఐలు 600 మంది తరలిస్తున్నారు పిఠాపురానికి. రాబోయే రోజుల్లో మా అందరూ కలిసి ప్రచార నిమిత్తం వస్తున్నారు. ఎన్ఆర్ఐలు యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అటు సైడ్ నుంచి వస్తున్నారండి. మా అయితే 1,00,000 పైగా ఓట్లు పోల్ అవుతాయి. గెలుపు కాదు, మాకు 1,00,000 మెజారిటీ ఖాయం అనేటట్టు ప్రచారం చేస్తున్నారండి ఫైనల్ గా. అంతేనండి.